సంపూర్ణ చాణక్య నీతి తెలుగులో నీతి అంటే ఏమిటి? నీతి అంటే నియమాలు, సూత్రాలు. ఇలాంటి నియమాలు, ఇలాంటి మాటలు ఏ కాలంలో, ఎవరిమీద, ఎటువంటి పరిస్థితుల్లో ప్రయోగించినా ఫలితం మాత్రం ఒకటే వస్తుంది. స్నేహితులారా నమస్కారం. చాణక్య నీతి ప్రారంభించే ముందు మనసుని కదిలించే ఒక చిన్న కథను వినేద్దాం. ఇప్పుడు నుండి సుమారు 2500 సంవత్సరాల క్రితం ప్రాచీన భారతదేశంలో నందవంశం ప్రభావంలో ఉండేది. అప్పటి రాజు ధననంద. ధననంద పాలనలో క్రూరత్వం పరాకాష్ఠకు చేరింది. రాజు అన్యాయానికి ఎదురు చెప్పడానికి ప్రయత్నించిన వారిని భయంకరమైన మరణశిక్షలు విధించేవారు. తద్వారా ఎవ్వరూ రాజుకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం కూడా చేయకుండా ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణుడు పొరపాటు చేశాడు. ఆయన పేరు చాణక. ఇది చాణక్య కాదు, వేరే చాణక. చాణక దేశభక్తుడు. దేశభక్తి కారణంగా, అలాగే ధననందుడి క్రూర పాలనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతను రాజుకు శత్రువయ్యాడు. ఫలితంగా రాజు చాణకను అరెస్టు చేసి జైలులో పెట్టించాడు. చాణక జైలులోకి వెళ్లిన తర్వాత ఆయన భార్య మరియు చిన్న కుమారుడి పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఎవ్వరూ వారిని సహాయం చేయలేదు. అంతేకాదు, ఇవ్వరూ రాజద్రోహి చాణక కుటుంబం అని చెప్పి వారిని భిక్షకూడా అడగనివ్వకుండా అవమానించారు. ప్రజలు 2 కారణాల వల్ల చాణక కుటుంబానికి సహాయం చేయలేదు. సహాయం చేయాలి అనే దయ, బాధలేని కాదు. కాని రాజు ధననందుడిపై భయం. వారికి సహాయం చేస్తే రాజు మనల్ని చంపేస్తాడు అనే భయం. కాని నిజం ఏమిటంటే బ్రాహ్మణుడు చాణక తన స్థానంలో పూర్తిగా సత్యానికి నిలబడ్డాడు. అవమానం మరియు ఆకలితో తల్లడిల్లిన చాణక భార్య మరణించింది. కొన్ని రోజుల తర్వాత చాణక కూడా జైలులోనే ఉపవాసం చేసి ప్రాణాలు విడిచాడు. ఎందుకంటే అతనికి బానిసత్వం అంటే అసహ్యం. ఇతరుల చేత ఇచ్చిన దానిని తినడం కూడా నచ్చదు. పిన్న వయస్సులో ఒంటరిగా మిగిలిన ఆ బిడ్డ తండ్రి తల్లి మరణాన్ని, రాజు చేసిన అన్యాయాన్ని అంధకారంలా అనుభవించాడు. అతడు అంత చిన్నవాడై ఉండటం వల్ల ఏం జరుగుతోందో పూర్తిగా గ్రహించలేదు. కాని ఆ రోజే అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా తల్లిదండ్రులను చంపించిన ఈ రాజును నేను తప్పకుండా సంహరించాలి. ఈ రాజ్యాన్ని క్రూరరాజు పాలన నుండి విముక్తి చేయాలి అని. అదే చిన్న చిగురు వెలుగు తర్వాత పెద్ద అగ్నిలా మారింది. ఆ చిన్న బాలుడు మరెవరో కాదు, అదే తర్వాత చాణక్యుడు అయ్యాడు. ఆచార్య చాణక్యుడు ప్రపంచం నుంచి దూరంగా ఉండి తన జ్ఞానం పెంచడం ప్రారంభించాడు. వేదాలను అధ్యయనం చేశాడు. కాని ఒక సమస్య ఉంది. అతను బ్రాహ్మణుడు. ధర్మం ప్రకారం తన చేతులతో ఎవరినీ సంహరించలేడు. అందుకే అతనికి ఒక వ్యక్తి కావాలి. అతనిని తాను శిక్షణ ఇవ్వగలిగే, జ్ఞానం అందించగలిగే, మార్గనిర్దేశనం చేయగలిగే ఒక యోధుడు. అలాగే ఆ శోధనలో చాణక్యుడు ఒక చిన్న పిల్లవాడిని కనుగొన్నాడు. అతడే చగుప్తుడు. అతను ఎలా దొరికాడు? ఆ కథలోకి ఇప్పుడు వెళ్ళము. కాని చాణక్యుడు చంద్రగుప్తులో ఒక రాజుకు అవసరమైన లక్షణాలు గుర్తించాడు. అందుకే అతన్ని ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్లి శిక్షణ ఇచ్చాడు. తర్వాత చరిత్ర మీ ముందే ఉంది. చంద్రగుప్తుడు కేవలం ధననందుడిని సంహరించడమే కాకుండా మహత్తరమైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు మరియు ధర్మం, న్యాయం, సుభిక్షతతో పాలించాడు. చంద్రగుప్తుడిపై కూడా చాలా గొప్ప కథలు ఉన్నాయి. కాని ఈ వీడియోలో మనం కేవలం చాణక్య నీతి గురించే నేర్చుకుంటాం. ఈ వీడియోని చాణక్య నీతికే పరిమితం చేస్తాం. చాణక్య నీతి ఏమిటి? ఇవి ఆలోచనలు, సూత్రాలు, జీవిత పాశాలు. ఇవన్నీ చాణక్యుల నుండి వచ్చినవే. చాణక్య నీతి నిజంగా మీకు అర్థమైతే మీరు జీవితం ఎలా జీవించాలో నేర్చుకున్నట్లే. జీవితం, స్నేహం, బాధ్యత, స్వభావం, భార్య, పిల్లలు, ధనం, వ్యాపారం వంటి జీవితంలోని ముఖ్య అంశాలను అర్థం చేసుకోవచ్చు. చాణక్య నీతి ఏదైనా మత గ్రంథం కాదు. జీవన మార్గాన్ని చూపే ఒక గ్రంథం. మతం, జాతి, పురుషుడు, స్త్రీ అనే భేదాలు లేకుండా అందరూ దీన్ని నేర్చుకోవచ్చు. చాణక్య నీతి ప్రతి వృత్తికి ఉపయోగకరం, ప్రతి వయస్సువారికి ఉపయోగకరం, ప్రతి కాలంలో ఉపయోగకరం, ముఖ్యంగా జీవితంలో గొప్పదాన్ని సాధించాలని కోరుకునే వారికి చాలా అవసరం. చాణక్య నీతి ద్వారా గతం, వర్తమానం, భవిష్యత్తుని విశ్లేషించవచ్చు. ఇది నేటి తరానికి, యువతకు, ప్రస్తుత పరిస్థితులకు పూర్తిగా సరిపోతుంది. చాణక్య నీతి ద్వారా మీరు స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఇంప్రూవ్మెంట్, నాలెడ్జ్ అప్లికేషన్, సెల్ఫ్ అనాలిసిస్, యూనిటీ శక్తి, స్టడీ వర్క్ స్ట్రాటజీ,
ఇన్పుట్, అవుట్పుట్ సామర్థ్యం. ఇవి అన్నింటినీ నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, స్వంతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రత్యేకంగా యువత తప్పకుండా చాణక్య నీతిని తెలుసుకోవాలి. చాలాసార్లు యువతకి తమ నిర్ణయం ఏంటి, ఎదుటివాళ్లు ఏమనుకుంటున్నారు, మనం ఏమనుకోవాలి ఇవన్నీ అయోమయంగానే ఉంటాయి. ఇంటెలిజెన్స్ అంటే మన హక్కు. ఈ కాలం యువతలో ఇంటెలిజెన్స్ తప్పనిసరి. చాణక్య నీతిలో మొత్తం 17 అధ్యాయాలు ఉన్నాయి. నేను ప్రతి అధ్యాయాన్ని మీకు సులభంగా అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తాను. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఏ పదమైతే సరిగ్గా అర్థం చేసేందుకు అనువుగా ఉంటుందో అది ఉపయోగిస్తాను. లక్ష్యం ఒక్కటే, మీకు చాణక్య నీతి అర్థం కావాలి, అది జీవితంలో ప్రయోగించగలగాలి. ఈ వీడియో తయారీలో చాలా సమయం పట్టింది, కాబట్టి ఒక్క సెకండు కూడా మిస్ కాకుండా చూసేయండి. ఆరంభిద్దాం చాణక్య నీతి. ఎందుకంటే ఆచార్య చాణక్యులు స్వయంగా చెప్పారు, అధూరాజ్ఞానం నష్టదాయకం, లేదా జ్ఞానం పూర్తిగా పొందు, లేకపోతే విడిచిపెట్టు. అధ్యాయం 1 చాణక్య నీతి. చాణక్య నీతి మొదటి అధ్యాయంలో మనం జీవితాన్ని ఎలా జీవించాలి అన్నది నేర్చుకుంటాం. జీవితం కేవలం గడపడం కాదు, దాన్ని జీవించడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఏం చేయాలి అన్న విషయం మనకు తెలిసి ఉండాలి. చాణక్యుల ప్రకారం ధర్మం అనేది నియమం, న్యాయం అనేది ఇతరుల మేలుకోసం చేసిన పని. అన్యాయంపై న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది. మనలోని సామర్థ్యాన్ని పెంచుకొని మన నిర్ణయాన్ని మనమే తీసుకునే స్థాయికి ఎదగాలి. మనకు ఇష్టంలేని పనిని ఎవరూ చేయించకూడదు. చాణక్యులు చెప్తారు, మూజుడికి జ్ఞానం చెప్పడం వ్యర్థం, కాని నిజంగా బాధలో ఉన్నవారికి సహాయం చేయడం మాత్రం తప్పక చేయాలి. ఇంకా చెబుతారు, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కొంత డబ్బు నిల్వ చేయాలి. డబ్బు జీవితమంతా కాదు, కాని జీవితం సులభం చేయడానికి డబ్బు అవసరం. మరొక ముఖ్యమైన విషయం, ఏ స్థానంలో మీకు గౌరవం లేకపోతే, మీరు ఉన్నా లేనట్టే అనిపిస్తే, ఎలాంటి జ్ఞానం పొందలేకపోతే అక్కడ క్షణం కూడా ఉండకూడదు. కష్టకాలంలో మీతో ఉండేవాళ్లే నిజమైన స్నేహితులు, బంధువులు, మంచివాళ్లు. సుఖంలో తోడుండేవారు అసలు పరీక్షలో కనిపించరు. లాభాల కోసం ఆశపడకూడదు. ఎక్కడైనా కొంత కొత్త నేర్చుకోవాలనే మనసు ఉండాలి. చాణక్యులు ఇలా కూడా అంటారు, జ్ఞానం, పుణ్యం, పాపమేంటి? మన పని ధర్మమా లేక అధర్మమా? మన పని ఎవరికైనా హాని చేస్తున్నదా? ఇది తెలిసే సామర్థ్యం మనలో ఉండాలి. అన్యాయం చేసేవారిని ఆపడం ధర్మం, అన్యాన్ని భరించడం పాపం. మన కాలంలో చట్టముంది కాబట్టి దండన ఇవ్వడం చట్టం పని, కాని అన్యాయంపై మౌనంగా ఉండకూడదు. తరువాత చాణక్యులు సామర్థ్యం మరియు నిర్ణయశక్తి గురించే చెబుతారు. జ్ఞానమున్నా సరైన సమయానికి నిర్ణయం తీసుకోకపోతే ప్రయోజనం లేదు. మూజుడిని బోధించడం, చెడు స్వభావమున్న స్నేహితుడు, మాట తిరిగే నౌకర్, ఇలాంటి వారితో ఉండడం ప్రమాదం. ఇది ఇంట్లో పాము పెట్టుకున్నట్టే. ఇంకొక ముఖ్యమైన పాయింట్, మహిళలకు గౌరవం ఇచ్చాలి. ఎందుకంటే మహిళలు ఉన్న చోట దేవతలు ఉంటారు. మాత, భార్య, చెల్లి, కుమార్తెలతో సాఫీగా, గౌరవంతో ఉండాలి. చాణక్యులు ఇంకా చెబుతారు, కష్టకాలం కోసం డబ్బు సేవ్ చేయాలి. డబ్బుతో బంధువుల రక్షణ చేయాలి. కాని డబ్బు కన్నా గొప్పది మన ప్రాణం. మనమే లేనిపోతే డబ్బు కూడా లేదు, వాళ్లు కూడా లేరు. ఒక మనిషి ప్రాముఖ్యత, కుటుంబం, డబ్బు కన్నా ఎక్కువ. ఇంకా మీకు గౌరవం లేని చోట ఉండకూడదు. మీరు ఉన్నా లేకపోయినా తేడా లేకపోయే చోట ఉండకూడదు. మీకు పని లేని చోట ఉండకూడదు. కొత్తగా నేర్చుకోలేని చోట ఉండకూడదు. చెడుకు నిలయంలాంటి చోట క్షణం కూడా ఉండకూడదు. కష్ట సమయంలో మిత్రులు, బంధువులు, కుటుంబం, స్నేహితుల అసలైన విలువ తెలుస్తుంది. శ్మశానం, రోగం, బాధ, ప్రమాదం, కాలం నిజాన్ని బయటపెడుతుంది. చివరకు లాభం ఆశించి నిశ్చితమైనదాన్ని వదిలి అనిశ్చితమైనదానికోసం పరిగెత్తకూడదు. అది శూన్యం లోపలికి దారితీస్తుంది. కొత్త మంచి గుణాలు, శిక్షణ, నైపుణ్యం ఎక్కడ దొరికినా నేర్చుకోవాలి. పుస్తక జ్ఞానం కంటే అనుభవం శ్రేష్టం. ఈ అధ్యాయంలో ముఖ్య పాఠాలు: మహిళలకు, పెద్దలకు గౌరవం, సేవింగ్స్ అలవాటు, కొత్తగా నేర్చుకునే తత్వం, సరైన నిర్ణయం తీసుకోవడం, స్నేహితుల అసలైన పరీక్ష కష్టంలో,
ఎక్కడ గౌరవం లేనిచోట ఉండకూడదు. ధర్మం, న్యాయం, సత్యం పక్షంలో నిలబడాలి. చాణక్యనీతి అధ్యాయం 2. చాణక్యుడి 2వ అధ్యాయంలో మనిషి జీవితంలో సంతృప్తి, కుటుంబం, గౌరవం, ఆత్మనిర్భరత, ప్రవర్తన, స్నేహితులు, పిల్లల పెంపకం, రహస్యాలు, క్రమశిక్షణ, విలువలు, స్వీయ అభివృద్ధి ఇవే ప్రధాన అంశాలుగా వివరించబడ్డాయి. 1 ఉన్నదానిలో సంతోషంగా ఉండడం. మనిషి వద్ద ఎంత ఉన్నదన్నది కాదు, ఉన్నదాన్ని ఎట్లా వినియోగించుకుంటున్నాడు, ఇదే విజయానికి మూలం. సంతోషం అంటే బయట కాదు, అంతరంలో ఉంటుంది. 2 కుటుంబంతో ఆనందంగా జీవించడం. కుటుంబం అంటే గౌరవం, ప్రేమ, బాధ్యత, సహకారం. ఇవి లేకపోతే డబ్బు ఉన్నా సుఖం ఉండదు. 3 పరోక్ష గౌరవం, పరస్పర సహకారం. కుటుంబంలో కమ్యూనికేషన్ లేకపోతే ప్రమాదాలు మొదలవుతాయి. తండ్రి ఓ పిల్ల, పిల్ల పెద్దలు, అందరూ మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి. 4 ఆత్మనిర్భరత, సెల్ఫ్ డిపెండెన్స్. ఎవరిపైనా ఆధారపడితే ఒక దశలో వారు బాధగా భావిస్తారు. కాబట్టి జీవితంమీద బాధ్యతమీది, ఇతరులది కాదు. 5 రహస్యాలు, విశ్వాసం. చాణక్యుడి మాట: రహస్యాలు ప్రతి ఒక్కరితో పంచుకోకు. దోషం వచ్చినప్పుడు అదే రహస్యాలు ప్రతికూలంగా వాడబడతాయి. 6 పనిని పూర్తయ్యాకే తెలియజేయాలి. పని చేయక ముందే చెప్పుకుంటే ఈర్ష్య, నిరుత్సాహం, ఆటంకం రావచ్చు. చేసి చూపడం గొప్పది. 7 నకిలీ స్నేహితుల నుంచి దూరంగా. ముఖం ముందు మధురంగా, వెనుక బహిరంగా చెడుగా మాట్లాడేవాళ్లు స్నేహితులు కాదు, ప్రమాదం. 8 విలువైన విషయాలు అరుదుగా లభిస్తాయి. కోహినూర్ వజ్రం లాంటివి ప్రతిచోట దొరకవు. అలానే మంచివాళ్లు కూడా అరుదు. 9 పిల్లల పెంపకం. పిల్లలకు విలువలు, శాసనం, గౌరవం, నిర్ణయం, సంస్కారం శిక్షణగా ఇవ్వాలి. అధిక ప్రేమ బలహీనత. శిక్ష ప్రేమ, వ్యక్తిత్వం. స్వీయ సాధన కష్టం, కష్టం చేసి సాధించినది. కోహినూర్ విలువ. చాణక్య సందేశం: పని పట్టుదల ఉత్తమ ఫలితం. 1 అతి ప్రేమ, అతి బంధం హానికరం. అతిగా ప్రేమ, అతిగా అనుబంధం ప్రగతిని ఆపుతుంది. 2 గౌరవం లేని చోట ఉండకూడదు. గౌరవం అవసరం. గౌరవం లేని చోట డబ్బు ఉన్నా విలువలేదు. మొత్తం సందేశం. అధ్యాయ 2. కుటుంబం, ప్రేమ, గౌరవం. పిల్లలు, విలువలు, శాసనం. జీవితం, ఆత్మనిర్భరత, కష్టం. స్నేహం, నిజాయితీ. సుఖం, అంతర్సంతోషం. ఇది చాణక్యనీతి అధ్యాయం 2 వరకు. ఈ అధ్యాయంలో మన కుటుంబం, పిల్లలు, ఆత్మనిర్భరత, స్నేహం, గౌరవం, విలువలు గురించి చాణక్యుడు చెప్పిన గొప్ప జీవన నీతులు చూశాం. తదుపరి వీడియోలో అధ్యాయం 3 నుండి ప్రారంభిస్తాం. అందులో చాణక్యుడు మోసం, శత్రువులు, అసూయ, ప్రమాదాలు, నైతికత వంటి ముఖ్యమైన విషయాలను ఎలా చెప్పాడో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.